ప్రేమైన దేవుని వారలారా, దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని మాటల కొరకు వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు తెలుపుతున్నాను. ముందుగా నిర్ణయించబడిన పాఠం మద్యం మత్తులో మరణం తథ్యమా. మద్యం మత్తు అనగానే ఈరోజు ఎన్నో కుటుంబాలు నాశనం అవటానికి మద్యపానం అని మనందరికీ తెలిసిన విషయమే. దీనివల్ల ఎంత భయంకరమైన నష్టం ఉందో, కుటుంబాలు నాశనం అయిపోయిన పరిస్థితులు ఎన్నో మన కళ్ళ ముందు కనపడుతూనే ఉంటాయి. ఎందుకు ఇది ప్రజల మధ్యకు వచ్చింది? మనిషిని దేవునికి కాకుండా చేస్తున్న ఈరోజు ఈ మద్యం, ఈ మహమ్మారి మనుషులకు మధ్యకు రావడానికి గల బలమైన కారణం ఏంటి? ఎంతోమంది పోరాడుతున్నారు. అసలు మద్యపానం అనేది మన దేశంలోనే ఉండకూడదని ఎంతగానో ఆలోచించారు. కానీ మనిషిని వేడకుండా, మనిషిని కబలించే ఒక భయంకరమైన వ్యసనంగా మారిపోయి, మనిషి తాను ఏం చేస్తున్నాడో తనకే తెలియని ఒక భయంకరమైన పరిస్థితులలో తన కుటుంబానికి చివరికి కడకు తనకు తానే అన్యాయం చేసుకుంటున్న వైనాన్ని చూస్తున్నప్పుడు మనుషుల మధ్య ఇది ఒక భయంకరమైనదిగా ప్రవేశపెట్టబడింది అని మనకు అర్థమవుతుంది. రాను రాను మనుషుల ఆలోచన విధానం కూడా, ఒకప్పుడు ఇంటికి వచ్చిన వారికి మంచినీళ్ళు ఇస్తే చాలు అది మర్యాద అనుకునేవారు. ఇప్పుడు మర్యాదకు అర్థం మారిపోయి ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయటం అంటే అర్థం ఏంటండి? మందు పోయించటమే మర్యాదగా స్థిరపడిన కాలాలండి ఇవన్నీ కూడా. చూసారా? ఇంటికి వచ్చిన వారికి మందు పోయించటం అది మర్యాద. వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను బాగా చూసుకున్నారంటే అర్థం ఏంటి? బాగా తాగేశాడు పీకల్లాగా. అంటే రాను రాను చెడు కూడా ఎలా మంచి అయి కూర్చుంటుందనడానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. చెడు కూడా మంచి అయిపోయి అది ఒక మర్యాదగా స్థిరపడిందంటే నిజంగా మనిషి తాను చేస్తున్న దానిని తప్పు అనుకోవట్లేదు, ఇది న్యాయం అనుకుంటున్నాడు. పండుగల దగ్గరకు వస్తున్నాయి అనుకోండి, పండుగల దగ్గరకు వస్తున్నాయంటే చాలు మద్యపు అమ్మకాల జోరందుకుంటుంది. పోయినసారి 4 కోట్ల అమ్మకాలు జరిగితే ఈసారి 5 కోట్ల అమ్మకాలు. ఈ సంవత్సరం 5 కోట్ల అమ్మకాలు జరిగితే వచ్చే సంవత్సరం 6 కోట్ల రూపాయల అమ్మకాలు. అంటే మనిషి రాను రాను పాపాన్ని చేయటంలో, పాపాన్ని జరిగించటంలో రికార్డు బద్దలు కొట్టుకుంటూ మరీ ముందుకు వెళ్తున్నాడు. దీనివల్ల తాను ఏం కోల్పోతున్నాను, దీనివల్ల తనకు కలిగే నష్టం ఏంటో మనిషికి తెలియక, ఇటు ఆరోగ్యపరంగా ఆత్మీయపరంగా తనకు జరుగుతున్న నష్టమేంటో తెలియకపోవటం వల్లే అర్థం చేసుకునే సమయానికి బానిసగా మారిపోయి, వ్యసనంగా మారిపోయి, ఈరోజు మనిషి మాటలు వింటుంటే జాలి పడాలో కోపం చేసుకోవాలో అర్థం కాదు. ఏమంటున్నాడంటే, ఇదిగో నేను తాగకుండా ఉండలేకపోతున్నాను అన్నాడు. ఉండలేకపోతున్నాను అంటే అర్థం ఏంటి? నా వల్ల అవటం లేదు అంటున్నాడంటే, ఒకరోజు అలవాటు చేసుకున్నాడు, ఆ తర్వాత అలవాట్లలో నుంచి బయటికి రానేనంతగా కూరుకొని పోతున్నాడు. ఏమంటే మేధావులంతా వాళ్ళ అభిప్రాయం చెబుతూ ఒక సర్వేలో తెలిసిన విషయం ఏంటంటే, ఎక్కువగా
మనిషి దేనికైనా బానిస అవుతున్నాడంటే అది 17 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు అన్నాడు. 17 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు. ఒక సిగరెట్ తాగే అలవాటు నీకు ఎప్పుడు వచ్చింది అంటే నాకు 40 ఏట ప్రారంభమైందని ఎవరు అనరు. ఎప్పుడు? కళాశాల స్థాయిలో. అప్పటి వరకు పాఠశాలకెళ్ళి చదువుకొని చక్కగా ఇంటి పట్టునున్న పిల్లలకి ఒకేసారి కళాశాల, డిగ్రీ, ఇంటర్మీడియట్, ఎంసెట్. ఎప్పుడైతే మేము ఎదిగామనుకుంటూ పిల్లలు కళాశాల స్థాయిలోనికి వెళుతున్నారో అక్కడ దుష్ట సాంగత్యం వల్ల చెడిపోయి గొప్ప కోసమో లేకపోతే నేను ఇలాంటివి తీసుకోకపోతే నా స్నేహితుల ముందు నేను చాలా చులకనైపోతానేమో, ఇదిగో ఈ అలవాటు నాకు లేదంటే నన్ను ఎక్కడ వీడు అమాయకుడు ఇంకా పాలు తాగేవాడేమని తనని హేళన చేస్తారేమో అని నెమ్మదిగా ఈ కళాశాలల్లోనే ఈ సిగరెట్ కానివ్వండి, గంజాయి కానివ్వండి, ఈ మత్తు పదార్థాలకు బానిసలైపోతున్నారు విద్యార్థి దశలోనే. ఆగస్టు 15 వచ్చిందనుకోండి, ఏదో పిక్నిక్ అని. జనవరి 26 హాలిడేస్ వచ్చిందనుకోండి, ఇదిగో కళాశాల పిల్లలందరూ కలిసి ఎక్కడో ఎక్స్కర్షన్కి వెళ్ళారని. ఇలా సహవాస దోషం వల్ల లేనిపోని అలవాట్లను ప్రాణం మీదకి తెచ్చుకునేంత వరకు మనిషి పెంచి పోషించుకుంటున్నాడు. ఉన్నత వర్గాలకు సంబంధించిన పిల్లలు చేతుల్లో డబ్బులు ఎక్కువైపోయేసరికి ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక బానిసలుగా మారుతున్నారు ఈ మత్తు పదార్థాలకి. నెమ్మదిగా సిగరెట్ తాగడం నుంచి మద్యపానం, దీన్ని అధిగమించి ఈరోజు మనిషి గంజాయి, హెరాయిన్ లాంటివి భయంకరమైన డ్రగ్స్కు మనిషి అలవాటు పడుతున్నాడంటే నిజంగా మనిషి జీవితాన్ని చిన్నభిన్నం చేస్తుంది ఈ మత్తు. చిందరవందర చేస్తుంది. మనిషికి తన జీవితం మీద తనకే విరక్తి కలిగినట్లుగా ఈరోజు ప్రవర్తిస్తున్నాడు అంటే దీని వెనక ఎవరున్నారు, మనిషి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేది కావాలి. ఏదైనా మనిషి తాగుతున్నాడు అన్నదే సమాజానికి కనపడుతుంది, కానీ మనిషి తాగడానికి ఆ ప్రేరేపణ, ఆ ఉద్దేశం ఇవన్నీ జరగడానికి ఇదిగో మనిషి వెనకాలంటున్న ఒక భయంకరమైన తంత్రగాడు మనిషిని మత్తులోనికి దించుతున్నాడు అని మనిషికి అర్థం కావటం లేదు. కేవలం మనిషి కనపడుతున్నాడు మనకి. ఎందుకు మనిషి ఇలా ఆలోచిస్తున్నాడు? మళ్ళీ ఏమంటాడు తెలుసా? తాగడానికి కూడా నాకు కారణాలు ఉన్నాయని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారండి. తాగాలని నాకు లేదు బ్రదర్, కానీ పరిస్థితి అలా వచ్చింది. ఏమైంది? ఆ కష్టాన్ని ఆలోచించుకోలేక ఇక తాగేశానండి, అదే అలవాటు అయిపోయిందండి. ఇంకా కొంతమంది ఏమంటారు, అలవాటు మానుకోలేక తాగటం నాకు కూడా ఇష్టం లేదండి, డాక్టరే కొంచెం తీసుకోమన్నాడండి. ఎవరు? డాక్టరే. అంటే ఆయన చెప్పాడు కనుక ఇప్పుడు నేను తాగుతున్నాను. నాకు పెద్దగా ఇష్టం లేదు బ్రదరు. మరి డాక్టరు ఇన్ని రోజులు తాగావు కనుక ఒకేసారి మానేస్తే ఏమైపోద్దో మరి నువ్వు. అంటే ఇన్ని రోజులు తాగినందుకు ఏమైపోడు, కానీ ఇప్పుడు మానేస్తేనే ఏమో అయిపోతాడు. డాక్టర్ గారు కొంచెం తీసుకోమన్నాడండి అని. ఇక మరికొద్ది మంది ఏంటి, ఏదైనా తమకున్న కోరికను నెరవేర్చుకోవడానికి ఇష్టపడతారు కనుక, ఏమంటే బైబిల్లో కూడా ఎక్కడో ఏదో మూలకు కొంచెం తీసుకోమన్నట్టుగా రాసింది కదండి బైబిల్లో కూడా అని మనిషి తాను చేస్తున్న తప్పును సమర్థించుకోవడానికి ఎక్కడికి వస్తున్నాడు? బైబిల్లోనికి వస్తాడు. మానేయటానికి దేవుడి దగ్గర రావలసిన మనిషి ఎందుకు వస్తున్నాడు? తన తప్పును సమర్థించుకోవడానికి, సరిదిద్దుకోవడానికి రావలసిన మనిషి తాను చేస్తున్నది తప్పు కాదు, బైబిల్లో కూడా ఉందని సమర్థించుకోవడానికి మనిషి రావటం చూస్తుంటే బైబిల్ ఈ మద్యాన్ని సమర్థించిందా? అందుకే బైబిల్లో కొన్ని సంగతులు మనం ఆలోచించగలిగితే ఎందుకు మనిషి ఇలా రేపబడుతున్నాడు, కారణాలనేటివి ఏదో మనిషి చెబుతున్నా అసలు కారణం ఏంటో మీరు చూడగలిగితే
మనిషిని దేవుని దగ్గర నుంచి దూరం చేయటానికి సాతాను తన తంత్రాన్ని ప్రయోగించాడు. అందుకే మనిషిని రేపాడు అని మనకు అర్థమవుతుంది ప్రేమన వారలారా. అందుకే చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా వాక్యం అనేది మనిషిని బ్రతికించేది. మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఈ చావు స్థితిలోనికి తీసుకొని వెళ్ళింది ఎవరు? మనిషిని అపరాధముల చేత పాపముల చేత చావు స్థితిలోనికి తీసుకొని వెళ్ళింది ఎవరు? దేవుడు బ్రతికించేవాడు. వాక్యము మనల్ని బ్రతికించేది. ఎప్పుడు వాక్యము తప్పు చెయ్యమని చెప్పదు. చేసిన తప్పును ఎక్కడ వాక్యము సమర్థించదు ప్రేమన వారలారా. ఎప్పుడు కూడా నాది తప్పు అని ఒప్పుకుంటే నీకు గౌరవం తప్ప, నాది తప్పు కాదని నువ్వు అనుకున్నావా నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. బైబిల్లో ఎక్కడ తప్పు చేసినా పర్వాలేదన్న మాట రాయబడి లేదు. పైగా దేవుని ఆలోచన ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుణ్ణి గనుక నన్ను నమ్మిన మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనేది దేవుని ఆలోచన. అలాంటప్పుడు అపరాధముల చేత పాపముల చేత చావు స్థితిలోనికి తీసుకుని వెళ్ళిందెవరు అని ఆలోచించగలిగితే, ప్రారంభంలో కూడా ఈ తిండేనండి మనిషిని పాపంలో పడేసింది. దేవుడు వద్దు అన్నాడు. అప్పుడు సాతానుడు వచ్చాడు. దేవుడు వద్దన్నప్పుడు సాతానుడు ఏం చెప్పాలి? మీరు చేస్తారు అని దేవుడంటే మీరు చావనే చావరు. దేవునికి వ్యతిరేకము. ఆయన తినమన్నవన్నీ వద్దంటుంది. ఆయన వద్దన్న ఆ ఒక్కటే తినిపిస్తుంది. నిజంగా మొట్టమొదటి పాపం ఇదిగో ఆహారానికి సంబంధించిందే. ఆయన తినమన్నవన్నీ వద్దన్నట్టుగా వద్దన్నదే తినిపించడానికి మనిషి దగ్గరకు వస్తుంది. నేను పండు తింటున్నాను కదా, పండే కదా అనుకుంటున్నాడు. దాని వెనకాల పాపం ఉంది, అపరాధం ఉంది. మనిషిని చావు స్థితిలోనికి తీసుకుని వెళ్ళాడు ప్రారంభంలో అపవాది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బైబిల్ను జాగ్రత్తగా గమనించగలిగితే ఆ పాపాన్ని రకరకాలుగా విస్తరింపచేసి పెంచి పోషించి ప్రతి పాపములో మనిషిని కూరుకొని పోయేటట్టుగా చేస్తుంది ప్రియమైన వారలారా. ఏదేనులో ప్రారంభమైన ఒక రకమైన పాపం ఈరోజు శాఖోపశాఖలుగా విస్తరించింది. పాపం ఎన్ని రకాలంటే ఏం చెప్పమంటారండి? ఏమండి ఈరోజు పాపం ఎన్ని రకాలు అని ఒకవేళ ప్రశ్నిస్తే, ఏమండి పాపం ఎన్ని రకాలంటే లోకంలో ఎక్కడ చూసినా పాపమే. మనిషిని ఇలా ఎవరు ప్రేరేపిస్తున్నారో ఇంకా ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీరు చూడగలిగితే, ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక చక్కటి వివరణ చెబుతున్నాడు. 2వ అధ్యాయము 2వ వచనంలోనే క్రింది వచనంలో, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తిని, ఇప్పుడు ప్రేరేపిస్తున్న శక్తి, ఈ శక్తి అనగానే దుష్ట శక్తి అని మర్చిపోకండి. అప్పుడు ప్రేరేపించాడు. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా మనిషిని ప్రేరేపిస్తున్నాడు. దేని వైపు? అపరాధముల వైపుకు, పాపాల వైపుకు. బ్రతుకుతున్న నీ జీవితం జీవోత్సవంగా మారటానికి అక్కడి నుంచి ఇప్పటి వరకు మనిషిని ప్రేరేపిస్తున్నాడు. దేనికి? పాపము చెయ్యమని, పాపము చెయ్యమని, పాపము చేయమని. ఇదిగో
ఈ కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది. ఇవన్నీ నువ్వు మరిచిపోవాలంటే ఇదిగో నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఏం చేయాలి? నువ్వు మధ్యంలోనికి వెళ్ళిపోవాలి. నువ్వు మధ్యంలోనికి వెళ్ళిపోవాలి. నేనేమనుకుంటున్నాడంటే నా కష్టాన్ని మరిచిపోవటానికి నేను తాగుతున్నాను అంటే తాగడానికి ఒక రీజన్ ఉన్నట్టుగా మనిషి ఆలోచిస్తున్నాడు. కానీ ఇదిగో కళ్ళ ముందున్న కష్టాన్ని చూపిస్తుంది, నిన్ను ఆ మద్యపు మత్తులోనికి దించుతుంది. ఆ మద్యం మత్తులోనికి మళ్ళీ మనకేమనిపిస్తుందో తెలుసా? ఏ కారణం లేకుండా ఏమన్నా తాగానా నేను? ఈ కష్టాన్ని మరిచిపోవటానికే కదా అని అనుకుంటుంటాడు. ప్రియమైన వారలారా, ఒకవేళ కష్టాలను మరిచిపోవడానికే తాగుతున్నాను అనుకుంటే మళ్ళీ స్పృహలోకి వచ్చిన తర్వాత కష్టాలు మనకు గుర్తు రాకూడదు. మళ్ళీ గుర్తొస్తున్నాయా లేదా? మళ్ళీ గుర్తొస్తున్నాయి. చూసారా? మరిచిపోవడానికి నేను తాగానంటే తాగింది దిగిన తర్వాత మళ్ళీ జ్ఞాపకాలు మనకు ఉండకూడదు. తెల్లవారితే మళ్ళీ కష్ట నష్టాలు నిన్నే చుట్టుముడతాయని తెలిసి ఆ 6 గంటలు, ఒక 5 గంటలు దాన్ని మరిచిపోవాలనుకుంటున్న మనిషిని చూస్తుంటే ఆ తర్వాత మరిన్ని కష్టాలు కొని తెచ్చుకుంటున్నాడు. నెమ్మదిగా సాతానుడు మోసగిస్తున్నాడు. ఇదిగో నీ స్నేహితులందరూ తాగుతున్నప్పుడు నువ్వేమో థమ్సప్ అంటావు, స్ప్రైట్ అంటావు. ఎన్ని రోజులు తాగుతావు ఈ థమ్సప్, స్ప్రైట్? ఎన్ని రోజులు తాగుతావు అని స్నేహితులు బలవంత పెట్టడం. అప్పుడు ఏమనుకుంటా, నేనేమన్నా తాగానా? వాడు బలవంతం చేశాడు గనుక నేను తాగాను. ఏమండి, ఈ అలవాటు మనిషిని ఎక్కడికి తీసుకుని వెళుతుందో ముందు ఆలోచించటం లేదు. ముందు ఏమంటాడు? ఒకడు దాగిస్తే నేను దాగానంటాడు. చివరికి ఈయనే బార్లో కూర్చొని అందరికి వచ్చిన వాళ్ళందరికీ పోయించుకుంటూ కూర్చుంటాడు. అక్కడి నుంచి మనిషి జీవితం ఎలా చితికిపోతుందో మనిషికి అర్థం కావటం లేదు. ప్రియమైన వారలారా, ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తిని పండుగ వచ్చినప్పుడు మరి సంతోషంగా ఉండాలి అంటే మంచి ఆహార పదార్థాలను. ఏం సంతోషం? పండగ రాగాలంటే మనిషి ఊగాలంటే తాగాలి. ఏమంటే పండగకు తాగుడుకు చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుందండి. మళ్ళీ ఏమంటాడు తెలుసా? నిన్న పండుగ జరిగినట్టే లేదండి. ఎందుకు జరిగినట్టు లేదు? నువ్వు తాగలేదు కనుక. చూసారా? ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తికి ఆ రోజు ఆదాము అవ్వల్ని ప్రేరేపించింది మనల్ని వదిలేస్తుందని మీరు అనుకోకండి. అక్కడైతే పాపము చేయటానికి ఒకే ఒక్క అవకాశం, ఆ ఒక్క అవకాశంలో కూడా పాపము చేయించింది. ఈరోజు పాపం మనిషి చెయ్యాలనుకున్నదే. అవకాశాలు ఎన్నున్నాయి? అవకాశాలు ఎన్నండి? 1, 2, 3, 4? ఒకే అవకాశం ఉన్నా సాతానుడు వదిలిపెట్టలేదు. ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఉన్నట్టుగా కనపడుతుందండి. అందుకే మనిషిని వదిలేయటం లేదు. ఎందుకు మనిషిని మత్తుకు బానిస చేస్తున్నాడో జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఎందుకు మనిషిని మత్తులోనికి దించుతున్నాడు అంటే ఒక మనిషి త్రాగుబోతువాడు అవటం వల్ల వాడు ఎన్ని పాపాలు చేసిన వాడవుతాడో మీరు ఆలోచించగలిగితే, అమ్మో, ఒక భయంకరమైన తంత్రం మనుషుల మధ్య సాతానుడు ప్రవేశపెట్టాడని మనకు అర్థమైపోద్దండి. ఇప్పుడు బాగా ఆలోచించగలిగితే, ఒక వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు అనుకోండి. ముందుగా తాను కష్టపడుతూ సంపాదిస్తున్న ధనం అంతా దేని పాలవుతుంది? మద్యం పాలు. అంటే నీ చేతుల కష్టాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు. నువ్వు సంపాదించిన ఒక 100లో ఒక 20 అయినా దేవుడి కొరకు ఖర్చు పెట్టగలుగుతావు నువ్వు. కానీ నువ్వు సంపాదించిన 100లో నీకు త్రాగుడు అలవాటు ఉందనుకోండి, తాగడానికి నీకు 100 సరిపోవు.
నీ కష్టాన్ని దేవుని కొరకు పెట్టనివ్వకుండా, నీ రెక్కల కష్టాన్ని చివరికి నువ్వు కూడా అనుభవించకుండా, నీ రెక్కల కష్టంతో నీ కుటుంబాన్ని పోషింపనివ్వకుండా, ఇదిగో ఒక మహమ్మారిని నీ ఒంట్లో పెడుతుంది. ఎంత సంపాదించినా తాగుడు కోసమే. ఉదయం లేచి వెళ్ళి సాయంకాలం వరకు బాగా కష్టపడి వస్తుండగానే ఏమండి, ఆ కష్టం కనీసం ఓ అరగంట ఓ గంట జేబులో పెట్టుకొని కష్టపడ్డాను కదా అని ఆనందం కూడా మనిషికి మిగలనివ్వకుండా ఆ కష్టం వచ్చిన 500ని అలానే వెళ్ళిపోతుంది. అంటే నువ్వు తాగుడుకు బానిస అవ్వటం వల్ల ఇదిగో నీ కష్టాన్ని దేవుడి కొరకు నువ్వు పెట్టలేవు. నీ కష్టాన్ని నువ్వు అనుభవించకూడదు. నీ కష్టాన్ని నువ్వు దేవుని పెట్టకుండా ఉండాలంటే నీ కష్టమంతా వ్యర్థమైపోవాలంటే తాగుడును మించినది ఇంకేమీ లేదు. తాగుడును మించిన వ్యసనం ఇంకొకటి లేదండి. అందుకే యెషయా గ్రంథంలో ప్రవక్త రాస్తూ చెబుతున్న అద్భుతమైన మాట మీరు చూడగలిగితే, యెషయా గ్రంథము, దయచేసి యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు చూడండి. 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దప్పిగొను వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇవ్వకుండానే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి, ఇదిగో పనిచేసిన నీకు బలమైన ఆహారం కావాలి. బలమైన ఆహారాన్ని తినవలసిన నువ్వు నిన్ను మరింత బలహీనపరిచే మత్తు పదార్థాలకు నీ అడుగులు పడుతుందంటే, నీ కష్టాన్ని నువ్వు అనుభవించకుండా, నీ కష్టాన్ని నువ్వు దేవునికి ఇవ్వకుండా నిన్ను నువ్వే నాశనం చేసుకోవడానికండి మనిషిని ఇప్పుడు ప్రేరేపిస్తుంది. ఇక రెండో విషయాన్ని మీరు ఆలోచించగలిగితే, ఒక వ్యక్తి మద్యంతో ఉన్నాడు అనుకోండి, సంవత్సరాలు తరబడి తాగుతున్నప్పుడు ఆరోగ్యం పాడుగాకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఆరోగ్యం పాడవుతుంది. దయ్యానికి కూడా అదే కావాలి. నీ ధనాన్ని దేవుడి కొరకు ఇవ్వకూడదు. నీ శరీరాన్ని నువ్వు దేవుని కొరకు వాడకూడదు. ఎందుకంటే ఈ శరీరాన్ని దేవుడు మనకి ఇచ్చిందే ఆయన కొరకు మనం వాడాలి అని. మరి ఈ శరీరాన్ని దేవుడి కొరకు వాడకూడదంటే ఈ శరీరం ఎప్పుడూ మత్తులో ఉండాలి. కదలాలి నా పిల్లలు, నా పని కొరకు ఆయన అనుకుంటే, సాతాను ఏమనుకుంటున్నాడు? కదలాలి కాదు, వాళ్ళందరూ ఊగాలి. అందరూ ఊగాలి. ఇంకేం పని చేయగలరు? నెమ్మదిగా నీ ఆరోగ్యం అనేది మందగిస్తుంది. నువ్వు త్రాగటం వల్ల ఇదిగో అల్సర్ లాంటి భయంకరమైన రోగాలు, క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్లు భయంకరమైన రోగాలండి. మంచినీళ్ళు తాగితేనే ఎన్నో రోగాలు వస్తున్నాయి ఈ కాలంలో. అంతే కదా, భయపడుతున్నావా లేదా? ఏ నీళ్ళల్లో ఏముందో అని. నీళ్ళల్లో ఏముందని చూసుకుంటున్న మనిషి మందులో మాత్రం ఏమీ లేదనుకుంటున్నాడండి కదా. దాని వెనక సాతాను తంత్రం ఏంటో తెలుసా? నీ ఆరోగ్యం పోవాలి. దేవుని కొరకు నీ ఆరోగ్యం ఉపయోగపడకూడదు. దేవుని కొరకు నీ శరీరాన్ని నువ్వు వాడకూడదు. అసలు నువ్వు స్పృహలోనే ఉండకూడదు. అసలు ఏం జరుగుతుందో నీకు తెలియకూడదు. అంటే నీ దేహాన్ని దేవునికి కాకుండా చేస్తుంది. దేవుని ఆలోచన ఏంటో తెలుసా? దేవుని ఆలోచన ఏంటి? రోమీలకు రాసిన పత్రిక
12వ అధ్యాయము 2వ వచనంలో మనందరికీ తెలిసిన స్పష్టమైన మాట, మీ శరీరములను సజీవ యాగముగా దేవుని కొరకు సమర్పించుకొనుడి. ఈ శరీరము దేవుని కొరకు వాడబడాలి. ఒక మనిషిని మత్తులోనికి దించితే స్పృహలో లేనివాడు దేవుని కొరకు ఏం మాట్లాడతాడండి, ఏం చేయగలడండి? హనుమాన్ జంక్షన్లో ఉదయకాలం ఇలానే క్లాస్ జరుగుతుంటే ఒక ఆయన వచ్చాడు, ఫుల్గా తాగి ఉన్నాడండి. తాగొచ్చి ఏమంటుందో తెలుసండి, 2 మాటలు దేవుని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను, నన్ను ఊగుతూ అంటున్నాడు. ఎలా ఉండి చెప్పవలసిన మనిషిని ఎలా తీసుకొచ్చింది దయ్యం అనుకున్నానండి. దేవుడు అంటే నాకు కూడా ఇష్టమేనండి, నాకు కూడా ఇష్టమే దేవుడు, నాకు చాలా ఇష్టం దేవుడు. ఎలా ఉండి మాట్లాడుతున్నాడు? బాగా తాగాడండి, బాగా తాగాడు. ఎలా రావలసిన మనిషిని దయ్యం ఎలా చేసిందండి, ఎలా చేసింది చూసారా? నీ ఆకారము దేవుడి కొరకు ఉపయోగపడకూడదు, నీవు దేవుడి కొరకు ఆలోచించకూడదు, నీ అడుగు పడకూడదు, నీ చెయ్యి చేయూతనివ్వకూడదు. అందుకే నీ ఆకారంపై గురిపెట్టింది. అసలు నువ్వే కాకుండా నీ శరీరాన్ని దేవుని పని కొరకు కాకుండా ఇదిగో మద్యాన్ని నీలో పోయించింది. ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తి. ఇక ఈ దేహం ఉపయోగపడదు దేవుడి కొరకు. పోనీ అంతటితోనే ఆగిపోయాయా ఈ పాపాలను మీరు ఆలోచించగలిగితే? ఏమండి, దాని వెనకాల మనిషి ఎన్ని పాపాలు చేయిస్తుందో ఈ మద్యం వల్ల మనకు తెలియాలి. ఎందుకు? తాగినవాడు మాటలు ఎలా ఉంటాయి? గౌరవంగా ఏమైనా మాట్లాడతాడా? గౌరవంగా ఏమైనా మాట, నోటికి ఎంత మాట వస్తే అంత మాట. ఆ భార్య కూతురు అన్న తేడా లేదు, తల్లిదండ్రుల మరి ఎవరో తేడా లేదండి. ఎలా పడితే అలా మాటలు. ఇదిగో మీ నోట బూతులైనను సరసోక్తులైనను రాకూడదని దేవుడు రాయించాడు. ఇప్పుడు తాగిన వాడికి వచ్చే మాటలేంటి? అప్పుడు ఇంగ్లీష్ రాకుండా ట్రై చేస్తుంటాడు, ఎస్ అంటాడు, అంతే. అబ్బా, ఇదిగో నోటి ద్వారా పాపాలు, నోటి ద్వారా నీ శరీరాన్ని ఆవహించింది. ఇక ఈ శరీరంలో నుంచి ఎన్ని పాపాలు బయటకు వస్తాయో తెలుసా? నీ నోటి ద్వారా నువ్వు పాపము చెయ్యాలంటే నువ్వు స్పృహలో ఉండకూడదు. ఇదిగో మత్తులో నిన్ను చిత్తు చేసి నువ్వు మాట్లాడిస్తున్న మాటలను చూస్తుంటే ఏమంటే భయంకరమైన మాటలండి, భయంకరమైన మాటలు. అంటే నోటి ద్వారా పాపం. పోనీ తాగినవాడు మాట్లాడుకుంటూనే ఉంటాడా? మాట్లాడుకుంటూనే ఉండడు. ఎందుకు? ఎవరైనా మాట్లాడకపోయినా ఎందుకు మాట్లాడతలేవని గొడవ పెడతాడండి. ఈ తాగినోడితో మనం ఎందుకని మనం కాముగా ఉంటే, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు, నువ్వేమనుకుంటున్నావు, ఈ తాగుబోతోడుతో నాకేంటి అని నువ్వు అంటున్నావు కదా, నేను తాగుబోతాను, నేను ఒక్కనే తాగుతున్నానని స్టార్ట్ చేస్తాడండి. ఏమనాలి? కళ్ళ ముందున్న కష్టమే. పోనీ ఏమైనా మాట్లాడదామా అన్నాం అనుకోండి, ఆ మాటని ఇంకేం అపార్థం చేసుకుంటాడేమో అని ఏం మాట్లాడకపోతే, ఈ తాగుబోతోడితే నేను మాట్లాడేదింటే నువ్వు అనుకుంటున్నావు కదా, నాకు తెలుసు అంటాడు. మళ్ళా గొడవలు, కొట్లాటలు, తలకాయ పగలడాలు. అంటే ఏమైపోయిందో చూసారా? ఇదిగో నోటితో స్టార్ట్ అయిపోయింది, చేతల వరకు, గాయాల వరకు, రక్తాల వరకు వచ్చింది. ఎందుకు? తాగటం వల్ల. ఒక నలుగురు కలిసి తాగారనుకోండి, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? ఈరోజు అత్యాచారాలు జరగటానికి, సామూహిక అత్యాచారాలు జరగడానికి కారణం ఏంటంటే మత్తు మనిషిని ఊరికే ఉండనివ్వదు. పాపానికి మనిషిని ప్రేరేపిస్తాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో నువ్వు పాపము చెయ్యాలి, అపరాధముల చేత, పాపముల చేత నీ జీవితం మళ్ళీ చావులోనికి వెళ్ళాలి అంటే ఇదిగో నువ్వు చెయ్యకూడనివన్నీ నీ చేత చేయించాలి.
నీ చేత చేయించాలంటే ఇదిగో నీ శరీరాన్ని వాడు ఆవహించాలంటే నీపై నియంత్రణ నీకే లేకుండా మధ్యంలోనికి తీసుకొని వెళ్ళి ఇదిగో నోటి ద్వారా పాపము, కళ్ళ ద్వారా పాపము, చేతల ద్వారా పాపం, గొడవలు, కుమ్ములాట్లు, దీని వెనకాల ఎన్నున్నాయో చూసారా? దీని వెనక ఎన్నున్నవో చూసారా? ఎన్ని మనిషిని దేవుడికి దూరం చెయ్యటానికి వాడు ఏమనుకున్నాడో తెలుసా? ఇంతకు మించింది మరొకటి లేదు అనుకున్నాడు. ప్రియమైన వారలారా, ఎవరినైనా చంపాలంటే ఆ చంపేవాడు ఊరికే వెళ్ళడు. ఎలా వెళ్తాడు? తాగి. అంటే ఎందుకంటే తాగితేనండి ధైర్యం వస్తుంది తాగితే. దిగిన తర్వాత భయం వేస్తుంది కదా. మరి ఒకని హత్య చేయించాలన్నా తాగుడు. అంటే నిన్ను ఒక హంతకుడిని మార్చడానికి, హంతకుడుగా మార్చడానికి చేసుకోవాలనిపిస్తుంది, చంపాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. వాళ్ళ పరిస్థితి చూస్తుంటే వాళ్ళ వెనక దయ్యం వాళ్ళని ఎలా ప్రేరేపిస్తున్నాడు, ఎలాంటి వాడు ఎలా మారిపోయాడు అనుకుంటామండి. ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తి అన్నాడు. మనిషి ఎలా మారిపోతాడో రాయబడిన మాటలు మీరు చూడగలిగితే సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో రాయబడిన మాట చూడండి. 30వ వచనము. ఎవరికి హేతువులు లేని గాయములు, ఎవనికి మంద దృష్టి, ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే గదా. కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే గదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకుము. పిమ్మట అది సర్పము వలె నిన్ను కరుచును, కట్లపాము వలె నిన్ను కాటువేయును. ఇదిగో నీ కన్నులకు విపరీతములైనవి కనబడును. ఇదిగో నీ మాటలన్నీ వెర్రి మాటలు స్టార్ట్ అవుతాయి. వెర్రి మాటలు నువ్వు పలుకుదువు. నీవు నడి సముద్రమున పడుకొని వాడి వలె ఉందువు. ఓడ కొయ్య చివరను పండుకొని వాడి వలె ఉందువు. ఏమంటాడు తెలుసా? నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు. కొట్టకముందే వాడే కొట్టుకుంటుంటాడు. రా అంటాడు. దిగిన తర్వాత తెలుస్తుంది, అమ్మా అబ్బా అనుకుంటా. నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. అప్పుడప్పుడు రాత్రులు ప్రయాణం చేస్తుంటే, ఏమండి రాత్రులు ప్రయాణం చేస్తున్నప్పుడు తాగి రోడ్డు మీద పడుకుంటాడండి. ఏదో హంసతూలిక పాను మీద పడుకున్నట్టు రోడ్ల మీదనే. ఏమంటే వీళ్ళ వల్ల మున్సిపాలిటీ వాళ్ళకి కూడా సగం పని తప్పుతుందండి. ఎందుకు రాత్రి వీడే ఊడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. రోడ్డు దొర్లుకుంటా కాలువలో పడి సగం కాలువ వీడే తీసి సగం ఊడ్చేసరికి పాపం మున్సిపాలిటీలో వచ్చేసరికి అబ్బో మన కష్టాన్ని ఎవరో బాగా అర్థం చేసుకున్నట్టుంది అనుకుంటారు వాళ్ళు. చూసారా? ఆ ప్రాంతంలో అతనికి గౌరవం ఉండదండి. నువ్వు ఏదైనా మాట్లాడేవనుకోండి, నువ్వు వెళ్ళిన తర్వాత ఏమన్నా ఆ తాగుబోతుడు చెప్పేది నువ్వు విన్నావా? నీకు గౌరవం ఉండదు. ఇదిగో దేవుడేమో నా కుమారుడు అని పేరు పెట్టుకున్నాడు. నీకు నీ ఇంటి వారు మంచి పేరు పెట్టారు, నీకు ఊరు వారు పెట్టే పేరు ఒకటి ఉంది. అదేంటో తెలుసా? తాగుబోతు. అదే నీ పేరు. అదే నీ పేరు చెప్తే అర్థం కదా. పలానా తాగుపోతారు రా అంటే వాడెందుకు తెలియదు రా అంటాడు. అబ్బా ఏదో బిరుదులా ఉందనుకుంటున్నారేంటి? నీ పేరు చెప్తే ఎవరికి అర్థం కాదు. ఆ తాగుబోతారు అనగానే అర్థమైపోద్దండి. నీ పేరుకు విలువ లేదు, నీ మాటకు విలువ లేదు, నీకు గౌరవం లేదు. ఎందుకో తెలుసా? రాత్రి చేసిన హడావుడికి మన ఇంటోళ్ళతో పాటు పక్కలను కూడా తిట్టుకుంటే ఎలా ఉండగలం మనం?
తెల్లవారు లేవగానే వాడు ఎక్కడ నాకు గొడవ పెడతాడేమో అని ఏం చెప్తాడో తెలుసా, రాత్రి దిగుతుండగానే ఇంకా చీకటి పడగానే లేచి వెళ్ళిపోవటమే, మళ్ళీ చీకటి పడితే రావటం. ఇప్పుడు లేచి ఇంట్లోనే ఉంటే బయటికి రాని గొడవ, వాడికి ఏమి సమాధానం చెప్పాలి? సిగ్గుపడాలి, తలదించుకోవాలి. అందరూ పగలై చక్కగా హాస్పిటల్కో డ్యూటీలకో ఎటో వెళుతుంటే మనం తెల్లవారక మునిపే ఇంట్లో నుంచి పరార్. నీకు గౌరవం లేదు. ఆ వీధిలో ఒక కుక్కకి ఎంత గౌరవం ఉందో నీకు కూడా అంతే గౌరవం. నీ మాటకు విలువ లేదు. ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు నిన్ను సంప్రదించేదేంటి? ఆ తాగుబోతుడితో ఎందుకురా బాబు, వదిలేసే, ఆ తాగుబోతుడిని వదిలేసే. నీ గౌరవం ఎక్కడ? నీ పరువు, నీ మర్యాద ఎక్కడ? చూసావా, కడకు సాతానుడు నిన్ను ఎలా నిలబెట్టాడో. ఒక జ్యోతిగా నిలబెట్టాలని దేవుడు అనుకుంటే నీ ఊరిలో నిన్ను ఎలా నిలబెట్టాడు చూశాడా? చీకటి పడిన తర్వాత రావాలి, ఈ చీకట్లు తొలగక ముందే ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. నీతో స్నేహం చేయడానికి ఎవరు ఇష్టపడరు. మన స్నేహం ఎంత? బారు షాపులోనే. మరి భార్య బిడ్డలండి, పెళ్ళినాడు ప్రమాణం చేశాం, ఇదిగో నిన్ను చూసుకుంటాను, నీకు నేను భర్తనయ్యి ఉంటాను అన్నావు. ఏం చూసుకోగలిగావు? నీ సంపాదన నీ తాగుడికే సరిపోవటం లేదు కదా. ఇంట్లో భార్య బిడ్డలను చూసుకుంటారా? కడుపు నిండా తాగాలన్నదే తప్ప కడుపార కనుక్కున్న పిల్లలకు కడుపు నిండా ఏ రోజైనా భోజనం పెడతారా? ప్రియమైన వారలారా, అమ్మా నాన్నెందుకమ్మా రాత్రి అలా వచ్చి గొడవ చేశాడు, అలా మాట్లాడుతున్నాడు అని పిల్లలు అడుగుతున్నప్పుడు తల్లికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదండి. పక్క ఇంట్లో ఏదైనా కావాలన్నప్పుడు నాన్న సాయంకాలం తెస్తారా అని సమాధానాలు వింటుంటే వీడు ఏమనుకుంటాడో తెలుసా? మా నాన్న సాయంకాలం రాగానే ఇదిగో వచ్చి ఎక్కడ గొడవ పెడతాడో అని భయపడుతుంటే ఇంకేం తెస్తాడో అన్న ఆలోచన పిల్లలకు ఉంటుందంటారా? ఉండదు. ఏమండి, ఒక భర్తగా ఫెయిల్ అయిపోయావు నువ్వు, ఫెయిల్ అయిపోయావు. కానీ కనీసం ఒక తండ్రిగానైనా నీ గౌరవాన్ని నిలబెట్టుకుంటావంటే నీ పిల్లల దగ్గర నువ్వు ఒక తండ్రిగా కూడా ఫెయిల్ అయిపోయావు. నువ్వు ఫెయిల్ అయిపోయావు. అమ్మా ఫీజు కట్టలేదమ్మా అన్నప్పుడు ఏం చేద్దాంరా, వచ్చే సంవత్సరం ఆ స్కూల్లో మానిపించి గవర్నమెంట్ స్కూల్లో మిమ్మల్ని జాయిన్ చేస్తాను. ఎందుకో నాన్న కట్టడురా, నాన్న కట్టడు. ఇంట్లో ఏ సరుకులు ఉన్నవి, ఏమున్నవి, కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఏం కావాలి, ఈ మాటలు ఎప్పుడు ఉండవు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈయన తాగి వస్తాడు, వచ్చిన తర్వాత గొడవ ఏంటో తెలుసా? నువ్వు ఏం వండావన్న గొడవ. నువ్వు ఏం తెచ్చావని ఏం వండుతారంటే, నువ్వేం తెచ్చావు, ఏం తెచ్చావు, నువ్వు ఏం వండావని గొడవలు. ఆ గొడవల మధ్య పిల్లలు ఉక్కిరి బిక్కిరి. మా నాన్న మా అమ్మని ఎందుకు కొడుతున్నాడు అన్న ప్రశ్నకు వాడి దగ్గర సమాధానం ఉండదు. ప్రియమైన వారలారా, ఎందుకు కొట్టాడు? ఆ చిన్ననాడు నుండే ఇదిగో నీ కసి వాడిలో, నాకే బలం ఉంటే నిన్నేం చెయ్యాలన్నట్టుగా చూస్తుంటాడండి నీ కొడుకు. వాడు అప్పటికే వాడి కళ్ళల్లో ప్రతీకారం, ఒరే నువ్వు నాకు ఏదో ఒక రోజు దొరకవురా నువ్వు అన్నట్టుగా ఒక తండ్రిని చూస్తూ అలా భావిస్తున్నాడంటే నువ్వు ఎంత చేసావో తెలిసేవాడు బతుకులు. కొట్టొద్దు నాన్న అమ్మను అంటే వాణ్ణి కూడా కొట్టావు నువ్వు, వాణ్ణి కూడా. మనిషిని పశువును చేయటానికండి దయ్యం, కుటుంబాలను కూల్చేయడానికండి. ఇదిగో తాగుబోతు భర్తతో ఏగలేక ఈరోజు చచ్చిపోతున్నారంటే నిన్ను తాగుడుకు పెట్టింది నీ భార్యను ఏం చేసిందో తెలుసా? ఇదిగో ఆ దయ్యమే. ఇదిగో వాడు మారతాడు అనుకుంటున్నావా? నీ భర్త వాడు మారడు, నువ్వు చావు. నిన్ను ఇలా చంపేసింది, ఆమెను అలా చంపేసింది. నీ కుటుంబాన్ని ఎలా చేసిందో చూసావా? నువ్వు వెర్రి మాటలు మాట్లాడవలే అవుతుంది. నువ్వు వెర్రి మాటలు నువ్వు పలుకుతావు. ఏం ఆనందం ప్రియమైన వారిలారా,
ఏం ఆనందం చెప్పు, ఏం సాధించావు చెప్పు. 10 సంవత్సరాలు తాగావు కదా, ఏమి సాధించావు? నీ కుటుంబంలో నీకు గౌరవం ఉందా? భార్యకే ఫోన్ చేసి వస్తే నువ్వు రా, ఆయన ఎందుకులే అంటారు. ఎందుకో తెలుసా? నువ్వు వస్తే మళ్ళీ తాగి వస్తావేమో అని. గౌరవం లేదంటే భార్యకి కూడా. కుటుంబాలు ఎలా నిర్వీర్యమైపోతున్నాయి చూసారా? కుటుంబం అంతా ఇదిగో ఒక చిరిగిపోయిన విస్తారాకులా మారిపోతుంది ప్రేమన వారలారా. ఒక మహమ్మారిని మనుషుల మధ్య ఎందుకు పెట్టిందో తెలుసా? నువ్వు దేవుడి కోసం బతకకూడదు, నీ మాటకు విలువ ఉండకూడదు, నీ మాటకు అసలు నువ్వంటే సమాజంలో గౌరవం ఉండకూడదు. నీ పేరు మారాలి, నీ గురించిన ఆలోచన మారాలి. నీ కొడుకే నీకు శత్రువు కావాలి, నీ భార్యే నిన్ను చీదరించుకోవాలి. భార్యతో కూడా చీదరించుకున్న బతుకులు ఏమైనా? చివరికి ఏంటి? ఇదిగో నీ భార్య నిన్నింత మాట అన్నది, నీ కొడుకు ఇంత మాట అన్నాడు, నువ్వు బతకకు అని ఏదో ఒక రోజు నిన్ను కూడా చావులోనికి తీసుకుని వెళుతుంది. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా? మద్యం మత్తుతో మనిషి ఎలా చిందరవందరైపోతున్నాడో చూసారా? చూసారా? ఒక తండ్రిగా ఫెయిల్ అయ్యావు నువ్వు, ఒక భర్తగా నువ్వు ఫెయిల్ అయ్యావు, ఒక దేవునికి కుమారుడిగా ఎప్పుడో ఫెయిల్ అయ్యావు. ఎందుకో తెలుసా? ఒక్క మద్యం నీకు అలవాటు చేసి ఎన్ని తప్పులు చేయించిందో చూసావా? ఎన్ని తప్పులు చేయించిందండి. ఇప్పుడు మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని. ఇప్పుడు ప్రేరేపించుచున్న దుష్టుడు మనిషిని రేపుతున్నాడు. నిన్ను మారనివ్వటం లేదు. మారాలి అన్న ఆలోచన కలిగినప్పుడల్లా నీ వల్ల కాదు, నీ మొహం మారుతావు. నువ్వు మారుతావా? తిండి తినకుండానైనా ఉండగలవు, నీళ్లు తాగకుండానైనా ఉండగలవు. నువ్వు మారుతావా? నువ్వు ఏదో ఒక్క క్షణంలో మారాలన్న ఆలోచన కలిగితే ఇదిగో నువ్వు ఉండలేవని ఇంకా మత్తులోనే ఉంచుతూ చివరికి ఏం జరుగుతుందో తెలుసా? ఏదో ఒక అనారోగ్యం హాస్పిటల్. అప్పటి వరకు సంపాదించినదంతా తాగుడికే. ఇప్పుడు అనారోగ్యం రాగానే ఉన్న కనీసం ఆ ఇల్లు వాకిలి ఏదైనా చిన్న సంపాదన ఉంటే ఇప్పుడు అనారోగ్యం కుదరటానికి ఇదంతా అమ్మి మళ్ళీ ఆయనకే పెట్టాలి. పోనీ పెట్టిన బ్రతుకుతారా? ఉన్నదంతా నీకే, కనీసం ఇల్లు వాకిలు కూడా నీ భార్య పిల్లలకు లేకుండా నీ ట్రీట్మెంట్ కొరకే ఏమైనా అమ్మలేదనుకోండి, మళ్ళీ ఏంటో తెలుసా? అంటే నేను అనారోగ్యంతో ఉంటే నేను బతకడం నీకు ఇష్టం లేదా? ఏమండి, నీ ఒక్కడు బతుకు కొరకు అన్నీ అమ్ముకొని ఊడ్చిపోయావు కదా, నీ పిల్లల భవిష్యత్తు చూసుకున్నావా ఏ రోజు? వాళ్ళు ఎలా ఎదుగుతారండి? వాళ్ళ చదువులేంటి, వాళ్ళ బట్టలేంటి, వాళ్ళ భోజనాలేంటి? నీ భార్య ఎలా ఉండాలి? సంపాదించిందల్లా రోగము తెచ్చుకోవటానికి, ఉన్నదంతా రోగము కుదుర్చుకోవడానికి. పోనీ బ్రతుకుతాడా? బ్రతకడు. ఇంకేంటి? నీ వల్ల ఆ కుటుంబానికి ఒరిగినది ఏముంది చెప్పు? రోడ్డున పడేసిపోతారు కదయ్యా, రోడ్డున పడేసి నీ భార్యను నీ పిల్లలను రోడ్డున పడేసి. ఈరోజు వ్యభిచార కూపంలో మగ్గుతున్న వారిని అడుగుతున్నప్పుడు చెబుతున్న సమాధానాలు ఏంటో తెలుసా? మా నాన్న తాగుబోతు మా అమ్మను మా చెల్లెలను వదిలేస్తే ఎలా పెంచాలో తెలియక ఇదిగో వ్యభిచారులుగా మారిపోయి ఉన్నావు. నీ కూతురు వ్యభిచారి కావటానికి తండ్రిగా నువ్వే కారణం కదా. పట్టెడు మెతుకులుంటే తప్పు చేయాలనిపించదండి. పట్టెడు మెతుకుల కోసం ఈ శరీరాన్ని అమ్ముకోవాలన్న దుస్థితి ఈరోజు కుటుంబాలలో కనపడుతుందంటే తండ్రిగా నువ్వు సాధించిందేంటి? నీ కూతురుని వ్యభిచారిగా మార్చింది నీ తాగుడు, నీ కొడుకును ఒక హంతకుడుగా మార్చింది నీ తాగుడు. ఎంతమంది జీవితాలను బలి తీసుకుంటారండి? చివరికి నీ కన్న పిల్లల మీద కూడా నీకు ప్రేమ లేదా? వాళ్ళు కూడా ఏదో ఒక రోజు అడుగుతారు, నాన్న నిజంగా మమ్మల్ని ప్రేమిస్తే ఈ తాగుడు మాను నాన్న అన్న వాళ్ళ ప్రేమ కూడా మనిషిని కదిలించదు ప్రేమన దేవుని పిల్లలారా.
ఎందుకండి దేవుడిచ్చిన బతుకు ఎలా మారిపోయిందో చూసారా ఈ తాగుడు వల్ల. దేవుడిచ్చిన విలువైన జీవితం ఇదిగో సాతానుడు ప్రేరేపించి కష్టాలని, కన్నీళ్ళని, పండగలని, విందులని, వినోదాలని చివరికి మనిషి జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాడో చూస్తుంటే ఇక దక్కడండి. ఎందుకు? లోపల పోసిన మద్యం పేగుల్ని నలిపేస్తుందండి. పేగులు ఉండవు, ఇంకా అలసర రావాలి, భయంకరమైన రోగాలు రావాలి. ఆ రోగాలకు ఇదిగో సేవ చేసుకుంటూ నీ పిల్లలు ఉండాలి. ఇక వాళ్ళకు చదువు ఉండదు. ఏమ్మా ఎందుకు చదువుకోలేదంటే, నేను చిన్నప్పుడే మా నాన్న మంచాన పడ్డాడండి. ఎందుకు? తాగుడు వల్ల. ఆయన కోసం చూసుకోవడానికి నాకు చదువు లేదు, ఆయన కోసం చూసుకోవడానికి నాకు ఉద్యోగం లేదు. చూసావా, నీ పిల్లల జీవితాన్ని కూడా నువ్వు నాశనం చేసేసావు. నీ పిల్లల జీవితాన్ని కూడా. నీ వల్ల ఎవరు ఆనందంగా ఉన్నారయ్యా? కన్న దేవుడు ఆనందంగా ఉన్నాడా? కట్టుకున్న భార్య ఆనందంగా ఉందా? కన్న పిల్లలు ఆనందంగా ఉన్నారా? పోనీ నీ ఊరిలో ఉన్నవారు పర్వాలేదని అనుకుంటున్నారా? చివరికి ఇవన్నీ తలుచుకుంటే అసలు నీకు ఆనందం ఉందా? నీ బ్రతుకు ఎవరికి ఆనందం లేదు. చివరికి నీ బ్రతుకు మీద నీకే అసహ్యం వేస్తుందంటే దుష్టుడు నిన్నెలా మార్చాడో చూసారా? నిన్నెలా మార్చాడో, నిన్నెలా తీసుకొని వెళుతున్నాడో చూసారా? అందుకే సామెతల గ్రంథంలో రాస్తున్నాడు, ప్రియమైన వారలారా, ఇదిగో నువ్వు వెర్రివాడి వలె మారిపోతావు. ఎవరికి హేతువులు లేని గాయములు అంటున్నాడు. వద్దు ప్రియమైన దేవుని పిల్లలారా, సరదాగా కూడా ఈ తప్పు చేయకూడదు. ఇంటికి ఎవరో వచ్చారు, వాళ్ళు కూడా మానేయమని చెప్పండి. మర్యాద ఇది కాదు. కొత్త అల్లుడు వచ్చాడట. ఇప్పుడు మర్యాద ఏం చేయాలట? ఇంట్లో ఉన్నవాళ్ళు పోయించాలి. నువ్వు చిన్నగా పోయించావు, అక్కడికి వెళ్ళి ఫుల్గా తాగేశాడు. మళ్ళీ ఈయనేమంటాడు తెలుసా? మా అల్లుడు తాగుబోతాడు అయ్యాడండి. ఎవరు నేర్పించారండి అల్లుడికి తాగుడు? ఇంటికి వస్తే అప్పుడు ఏ అల్లుడికైనా మామ ముందు అందరి ముందు తాగితే ఏమనుకుంటారు? వదిలేండి, ఏం పర్వాలేదు, అందరూ మనోళ్ళే. అమ్మా చికెన్ ఉండమ్మా. అప్పుడు అల్లుడికి వస్తుందండి ధైర్యం. మా మామ కూడా తాగుబోతాడు, ఇక నన్ను అనడానికి వాడికి ఎన్ని గుండెలు. అప్పటి వరకు భయపడుతుంటాడండి. ఏం కదా, అంత మనోళ్ళేనా? ఆ తర్వాత 30 సంవత్సరాలు గిర్రను తిరిగిన తర్వాత ఈ మామ చెప్తుంటాడు, మా అల్లుడు తాగుబోతాడు అయ్యాడు, మా అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. ఎవరయ్యా నాశనం చేసింది? మర్యాద అని పోయించావు కదా. ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నీకు మర్యాద చేసిపోతున్నాడు. ఇంకేంటి? చాలా మనమే. మన ఆలోచనలు ఎలా ఉంటాయి చూసారా? మన ఆలోచనలు నెమ్మదిగా మర్యాద అనుకుంటూ ఈరోజు మత్తులోనికి తీసుకొని వెళుతున్నారండి కుటుంబాలు. దానివల్ల వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు ఎలా మారిపోతాయో ఏం తెలుసు చెప్పండి. అందుకే నువ్వు ఉన్న చోట్లోనే నీకు గౌరవం మళ్ళీ రావాలి, నీ మాటకు వెలువేర్పడాలి, నువ్వు గొప్పవాడుగా ఉండాలి. ఎక్కడైతే నాకు గౌరవం లేదని, ఎక్కడైతే తాగుబోతుగా స్థిరపడిపోయి, ఎక్కడైతే నీకు అవమానం ఉందో అక్కడనే మళ్ళీ నీ బ్రతుకు నిలబెట్టుకోవాలి. నువ్వు ఎలానో తెలుసా? నీ మనసు మార్చుకోవాలి. మళ్ళీ ఆశ్చర్యమండి, ఏమండి ఎవరు మారుతారో అనుకున్నాను, కానీ అతను మారాడట. నేను నీ మార్పు ఒక సంచలనం కావాలి. ఏమండి గతం రోజులు వేరండి, ఇప్పుడు వేరండి ఆయన జీవితంలో. అసలు ఎవరు మారకపోయినా అతడు మారతాడని మేము కళ్ళవు కూడా అనుకోలేదు. మళ్ళీ నీ అడుగులు ఎక్కడైతే గౌరవాన్ని కోల్పోయావో అక్కడ గౌరవాన్ని సంపాదించుకో. ఎక్కడైతే నీకు నీచంగా నీ గురించి అనుకున్నారో అక్కడే మళ్ళీ మనుషులు నీ గౌరవాన్ని గురించి మాట్లాడుకోవాలంటే నువ్వు దేవునిలోనికి రావాలి. ఆ మత్తును వదిలేసి ఏమండి మళ్ళీ నీ మార్పు నీ గ్రామానికి ఒక సంచలనం కావాలండి. 75 తాళ్ళూరు అనే గుంటూరు దగ్గర ఒక ప్లేస్కి వెళ్ళాం. 3 రోజులు జరిగింది సభలు. చివరి 2వ రోజు మద్యమత్తులో మరణం తథ్యం చెప్పిన తర్వాత ఆ గ్రామం అంతా కదిలొచ్చి, ఏమండి మేము ఎంత తప్పు చేస్తున్నామో మాకు అర్థమైందని, ఏమండి చిన్న యవనస్తులండి, పెద్దలు ఒక ఆయన వచ్చి, ఏమండి నేను బీడీ మానేస్తానండి, ఇక తాగను అండి అన్నాడు.
నేను తాగనన్నాడు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు ప్రియమైన వారలారా. ఎందుకు? ఇతను మారాడంటే ఇతనే మారగాలేంది, ఇంకా మనం మారాలి అనే ఆలోచన మళ్ళీ నీ బ్రతుకులలో నువ్వే దేవుని కొరకు అనేక మందిని కదిలించేవాడుగా నువ్వు మారాలి. నీ ఆకారం దేవుడి కొరకు ఉపయోగపడాలి, నీ మాట దేవుడి కొరకు ఉపయోగపడాలి, నీ ఆలోచనలు దేవుని కొరకు ఉపయోగపడాలి. నీ పిల్లలు, నీ కుటుంబం చాలా సంతోషంగా దేవుని కుటుంబంగా ఆ ప్రాంతంలో ఉండాలంటే నువ్వు ఒక్కటి మానితే చాలయ్యా. ఆ మత్తులో నుంచి బయటికి రా, ఆ మత్తులో నుంచి నీ జీవితాన్ని బయటికి తెచ్చుకో. నా వల్ల కాదు అనకు, నీ వల్ల కానిదంటూ ఏమీ లేదు. నీ వల్ల కానిదంటూ ఏమీ లేదు. నువ్వు అలా అనుకుంటున్నావు. ఒక్కసారి తాగకుండా మంచిగా ఉండి చూడు. ఆ గౌరవం, నీ భార్య నిన్ను ప్రేమించటం, నీ పిల్లలు నిన్ను గౌరవించటం చూస్తుంటే ఎవడి ఆ ఆనందం ముందు తాగితే వచ్చే ఆనందం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, కాదు. ఎక్కడైతే నీ జీవితం చితికిపోయింది అనుకుంటున్నావో యేసు మాటలతో అక్కడే నీ జీవితాన్ని కట్టుకొని ఇదిగో గొప్పవాడు అనిపించుకోగలవా? నీ రెక్కల కష్టాన్ని దేవుడు కొరకు ఇచ్చే అవకాశం ఉంటుంది, నీ శరీరాన్ని దేవుడు కొరకు పెట్టే అవకాశం ఉంటుంది, నీ కాలాన్ని దేవుని పనిలో కరిగించే అవకాశం ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు ఎందుకు ఈ మాటలు రాయించాడో తెలుసా? తాగుబోతని దేవుడు నిన్ను గేలి చేయటానికి కాదు, హేళన చేయటానికి కాదు. సమాజంలో నువ్వు హేళనకు గురవుతున్నావు, తనలోనికి వస్తే మళ్ళీ నువ్వు గొప్పవాడుగా సమాజానికి కనిపించాలనే దేవుడు ఈ మాటలు రాయించాడు ప్రియమైన వారలారా. మారాలని ఎవరికి ఉన్నా లేకపోయినా ఇదిగో నీ కన్న తండ్రికి నువ్వు మారాలని ఉంది. నువ్వు మారాలని ఉంది ఆయనకి. ఆయన కొడుకుగా నువ్వు గొప్పవాడుగా ఉండాలని ఆయనకుంది ప్రేమన దేవుని పిల్లలారా. మానేసిన వాళ్ళని ఎంతమంది చూపించాలి? నువ్వు కూడా మానేయగలవు అన్న నమ్మకం నీకు కలిగించడానికి నువ్వు మనిషివే, వాళ్ళు మనుషులే. మానేసిన వారు లేరా? పోనీ నా వల్ల కాదు అని నువ్వు అంటున్నా, ఏదో ఒకరోజు డాక్టర్ చెప్తాడేమని, మళ్ళీ మందు ముట్టుకుంటే మరణం తప్పదు అంటాడు. అప్పుడు కూడా ధైర్యంగా తాగుతావా? అప్పుడు వద్దులే, చచ్చిపోతాం అనుకుంటావండి. అప్పుడు ఒకవేళ తాగాలనున్నా తెచ్చేవాడు ఎవడుండండి, నువ్వు మంచంలో ఉంటావు. అయిపోయింది. ఏదో ఒక రోజు చావటానికి ముందైనా నువ్వు మానుకుంటావు. డాక్టర్ చెప్పినప్పుడు ఎలాగూ మానుకునే నువ్వు ఈరోజు దేవుడే మాట్లాడుతున్నాడు మానమని అన్నప్పుడు ఒక డాక్టర్ కంటే దేవుడు గొప్పవాడే కదా ప్రేమన వారలారా. ఎవరో మనిషి చెప్పితే మార్పు మనకు రావటం ఏంటి? దేవుడు రాసిన మాటలకి మన బ్రతుకు మనకు అర్థమైతే, మారాలన్న ఆలోచన దేవుని వల్ల కలిగితే, ఆ తర్వాత నీ జీవితం అంతా నువ్వు గొప్పవాడుగా ఉంటావు. నువ్వు చాలా గొప్పవాడుగా ఉంటావు. చాలామంది అతి తెలివితో మాట్లాడుతుంటారు. ఏమండి తాగితే చచ్చిపోతారు అంటుంటారు. తాగని వాడు ఏమైనా బతుకుతాడో చెప్పండి అంటారు. అంటే తాగని వాడు కూడా ఏదో ఒక రోజు చచ్చిపోతాడు కదా అంటాడు. తాగని వాడైనా చస్తాడు, చావడని కాదు. కానీ తాగేవాడు ఇక్కడ చచ్చినా మరోసారి చేస్తాడు. అది కావాలి. ఎందుకంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను. ఇదిగో ఇక్కడ మరణం ఎలాగూ ఉంది, కానీ ఆ తర్వాత కూడా మరొక మరణం ఉంది అంటాడు. పరలోక రాజ్యానికి వారు వారసులు కానేరరు. అబద్ధాన్ని జరిగించి ఇదిగో ప్రతి దుర్నీతి అన్నాడు. అబద్ధాన్ని ప్రేమించి జరిగించిన ప్రతి వారు వెలపట ఉందరు అన్నాడు. నరకం ప్రియమైన వారలారా.
తాగి ఆనందం ఆనందం అనుకుంటున్న నీ జీవితంలో మరణం తర్వాత నరకం రెడీగా సిద్ధంగా ఉంది. చావుకు సిద్ధమైపోయారు అన్న మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్న మాట. నరకానికి సిద్ధపడిపోతున్నారు. మద్యం మత్తులో మరణము తథ్యమే. ఆ మరణము భూమి మీద వచ్చే మరణాన్ని గురించి కాదు. ఇదిగో దేవునికి అవిధేయుడిగా నువ్వు బ్రతికినందుకు, మద్యం వల్ల నువ్వు చేసిన పాపాలకి రెండవ మరణమైన నరకంలోనికి వెళ్ళాలి. అగ్నిగుండములో పడవేయబడాలి. అగ్నిగుండంలో ఇక్కడ బ్రతుకుతారని కాదు, తాగని వాళ్ళు ఇక్కడేదో కలకాలం బ్రతుకుతారని కాదు. తాగిన నువ్వు పరలోకానికి వెళ్ళవయ్యా. ఇక్కడ అన్నీ పోగొట్టుకున్నావు, చివరికి నువ్వు వెళ్ళాల్సిన పరలోకాన్ని కూడా పోగొట్టుకున్నావు. చూసారా, ఒక మహమ్మారి మన జీవితంలోనికి వచ్చి ఇదిగో నిన్ను ప్రేరేపించి, నిన్ను దేవునికి అవిధేయుడుగా మలిచి, నీ వల్ల నీకు ఆనందం లేకుండా కోటాను కోట్ల సంవత్సరాలు కాలటానికి నిన్ను తీసుకుని వెళ్ళటానికి దయ్యం వేసిన ఎత్తుగడ ఈ మద్యం. అండి. తినడానికి ఎన్నో ఆహార పదార్థాలను దేవుడు కలిగించాడు కదా, ఎన్నో పానీయాలు ఉన్నవి కదా, ఎన్నో ఉన్నవి కదా. ఏమండి, ఈ తాగుడు తప్ప ఇంకా తాగడానికి ఏమీ లేదనేది ఏమీ లేదు కదా. జ్యూస్ తాగు, ఎన్నో రకరకాల జ్యూసెస్ ఈరోజు అందుబాటులో ఉన్నాయి కదండి. తినడానికి ఎన్నో ఉన్నవి కదా. ఇదిగో ఈరోజు కూడా తినడానికి తాగడానికి ఎన్నో ఉన్న మనిషి ఇవన్నీ వదిలేసి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? అక్కడికే. ఆదాము అవ్వలు చేసినట్టే లేదండి ఈరోజు మనం కూడా చేస్తున్నది. ఆ రోజు తినడానికి ఎన్నో ఉన్నా వద్దన్నదే. జ్యూస్ తాగరదు, జ్యూస్ తాగు, యాపిల్ జ్యూస్ తాగు, క్యారెట్ జ్యూస్ తాగు, బీట్రూట్ జ్యూస్ తాగు, కీరకాయ జ్యూస్ తాగు, మ్యాంగో జ్యూస్ తాగు. ఇవన్నీ కాదు. అదొక్కటే కావాలి నాకు, అదొక్కటే. మళ్ళీ ఈయన ఏమంటాడు తెలుసండి, ఆదాము పండు తినకుండా ఉంటే చాలా బాగుండు కదా అంటాడు. నువ్వు తాగకుండా ఉంటే ఇంకా బాగుండు. ఏదో ఆదాము ఈయనకు నోరు తెరిచి నోట్లో పోసినట్టు, అబ్బా ఆదాము చేశారా బాబు అంటుంటాడు. ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి? నీకు తినడానికి తాగడానికి ఎన్నో ఉన్న అన్నీ కాదని మళ్ళీ దానికే చూపులు. ఏమంటే మీరు తాగేది మీ ఇంట్లో ఉన్న కుక్కకు పోసి చూడండి, తాగదండి అది. నా యజమానుడు తాగాడు కదా నేను కూడా తాగాలని కుక్క అనుకోదు. కుక్క తాగనిది తాగుతున్నామండి మనం. ఇంకేం చెప్పాలి, ఇంతకంటే చెప్పడానికి పదాలు లేవు ఇక. ఎందుకంటే రికార్డ్ అవుతున్న ఈ మాటలు అనేక మందిలో మార్పు కలిగించాలి, రోషము తీసుకొని రావాలి, పౌరుషాన్ని పుట్టించాలి, నేను ఉండలేనన్న కసిని పెంచాలి. నేనెందుకు ఉండలేను వారి కుటుంబాలలో ఆనందం విరవాలి. ప్రేమైన వారిలో ఆనందం విరియాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి. సాతానుడు వేసిన ఎత్తుగడను చిత్తు చేసి ఇదిగో తమ బ్రతుకులలో రక్షణ మారు మనసులోనికి వచ్చి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతూ ఒక మహాలోకానికి వెళ్ళాలి. ఆ రెండవ మరణంలో నుంచి మన బ్రతుకులను తప్పించుకోవాలి. ఎందుకంటే ఈ బాధలకు ముగింపు మరణం అయితే, తెచ్చుకునే బాధలకు ముగింపు మరణం కానే కాదు. ఎందుకంటే ఆ మరణం తర్వాతనే అది ప్రారంభం కనుక. ప్రకటన గ్రంథములో రాయబడిన ఆ మాటను చూసి ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులు, తాగుబోతులు, అసహ్యులు, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములు గల మండుగుండములో పాలు పొందుదు. ఇదిగో ఈ మరణం తథ్యమని చెబుతున్నాం. భూమి మీద మరణం కాదు, అది తాగిన వాడికైనా వస్తుంది, తాగని వాడికైనా వస్తుంది. ఇదిగో ఈ మరణం లేదండి
నిజంగా నాకు తాగుడు మానాలి, మరి ఇవన్నీ మర్చిపోవాలంటే మరి ఏదైనా ఒకటి ఉండాలి కదని మీరు అనుకుంటే ఎందుకంటే మనిషికి ఇంకేదో కావాలి కదా. అందుకే దేవుడు కూడా తన మాటల గురించి ఏమని రాశాడంటే తన మహత్తు గల మాటలు అన్నాడు. మనిషికి మత్తు తెలుసు, కానీ మహత్తు కలిగిన దేవుని మాట తెలియదు. ఇదిగో ఆ మత్తును విడిచి ఈ మహత్తు గల మాటల్లోనికి రాగలిగితే పాఠానికి కిక్కెక్కుతుందండి. మరణం తథ్యమా మద్యం మధ్యలో భలే ఉందన్న ఈ పాఠం. ఇంకా ఆ మాటలు నీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంటాయి. ఇప్పటి వరకు ఆనందం ఇదిగో అందులో వెతుకున్నాం. ఒక్కసారి దేవునిలోనికి రాగలిగితే మత్తు కంటే మత్తు, దానిని ఏమంటారు? మహత్తు కలిగిన దేవుని మాటలు. ఒక్కసారి ఆ మాటల్లోనికి వస్తేనండి ఇక దేవుడు తప్ప ఇంకేమీ ఉండదు. చాలా హ్యాపీగా ఉంటాం నువ్వు నీ కుటుంబాలు. ఆ ఆలోచన ఉండదు. అందుకే దేవుని మహత్తు గల మాటల్లోనికి రా. ఆ మాటలతో నీ బ్రతుకును మలుచుకో. నీ కాలాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ శరీరాన్ని, నీ ధనాన్ని, నీ నోటిని, నీ చేతులను దేవుని కొరకు వాడు. పరలోక రాజ్యానికి వారసులవ్వవలసిన వారం. ఇదిగో ఈ మత్తుకు బానిస కాకు. దేవుని ప్రేమ నిన్ను బలవంతము చేస్తున్నది. ఇదిగో ఆయన దగ్గరికి రా. వీటన్నిటినీ ఛేదించుకొని ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుకున్నట్టుగా మళ్ళీ నీవు గౌరవాన్ని అక్కడే నువ్వు గొప్పవాడిగా సమాజానికి కనపడాలి. ప్రేమన వారలారా. అందుకే దేవుని మాటలు నిన్ను తట్టి లేపుతున్నవి, ఆకర్షిస్తున్నవి. ఇదిగో నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది, నిన్ను కన్న తండ్రి కూడా ఆనందంగా ఉంటున్నాడు. అందుకే యేసు మాటలలోనికి రమ్మంటున్నాడు దేవుడు. తన మహత్తు గల మాటల చేత సర్వమును కలిగించిన గొప్ప మాటలు ఈ 66 పుస్తకాలలో నిండిపోయి మన కళ్ళ ముందున్నాయి. ప్రేమైన వారలారా, ఆ రెండవ మరణాన్ని తప్పించుకోవాలి. దేవుని కొరకు బ్రతికి ఒక మహాలోకానికి నువ్వు వారసుడు అవ్వాలి. ప్రార్థన చేసుకుందాం. అంటే దయగలిగిన మా కన్న తండ్రి, మీకు అందడం వల్ల ఆయన వింటున్న మాటలు నాయన అనేక మంది కుటుంబాలలో వెలుగులు నింపగలిగే మాటలుగా పెట్టండి నాయన. సాతానుడు తన తంత్రం చేత మీ పిల్లల్ని ఎన్ని రకాలుగా వ్యతిరేకంగా మలుస్తూ మీకు ఎదురు నిలిపి